షిన్చాన్ ద స్టోన్ కాల్డ్ ద సింగింగ్ బాంబ్ రివ్యూ అనమాట మూవీ. అండ్ ఎలాగుంది మూవీ విషయానికి వస్తే, అండ్ లాస్ట్ టైం మిస్టర్ స్మెల్లీస్ అంబిషన్ నాకు నచ్చలేదని చెప్పా. నిజంగా బాగాలేదు సినిమా. చూసిన వాళ్ళందరూ కూడా బాగాలేదు బ్రో నిజంగా అనేసి నాకు కామెంట్ పెట్టారు టెలిగ్రామ్లో, యూట్యూబ్లో కాదు. సో ఈ మూవీ ఎలాగుంది అనేసి అనుకుంటే, లాస్ట్ టైం ఇంకో మూవీ వచ్చింది రండి దీనికన్నా ముందు, అది చూడలేదు. అది చూసి రేపు ఎల్లుండి వీడియో పెడతాను. సో ఈ మూవీ ఎలాగుంది విషయానికి వస్తే, ముందు లెజెండ్ కాల్ డ్యాన్స్ మీగా వస్తుంది, వీడియో ఎండింగ్లో మాడుకుందాం ఓకేనా. సో ఈ మూవీ విషయానికి వస్తే చాలా బాగుంది గైస్, చెప్తున్నాను కదా. ఒక ఎమోషన్స్, ఒక పవర్ ప్యాక్డ్ కల్ట్ క్లాసిక్ మూవీ అనమాట ఇది. చాలా బాగుంది. ఇది ఎప్పుడో రిలీజ్ చేయాల్సిన మూవీ, అండర్ రేటెడ్, మరి అంతగా ఎవరు పట్టించుకోలేదనో మూవీని రిలీజ్ చేయలేదు. సో ఇప్పుడు చేసేయాలండి, బాగుంది, చాలా బాగుంది మూవీ, చెప్తున్నాను కదా. స్టోరీ విషయానికి వస్తే, మన షించాన్ నారా ఫ్యామిలీ మొత్తం ఒక బీచ్కి వెళ్తారు. బీచ్లో ఒక బాంబ్ టైప్ హగ్గీస్ టైప్ ఉంటుంది అనమాట. హగ్గీస్ టైప్ అంటే చిన్నపిల్లలు వేసుకుంటారు చూడండి, అలా ఉంటుంది. సో అది ఏంటిది అని ఇలాగా మన షించానున షీరో చూస్తారనమాట. షించాన్ ఏం చేస్తాడు, ఇలాగ తెలుస్తాడు అనమాట దాన్ని. అయితే అది ఒకేసారి యాక్టివేట్ అయ్యి ఇలా ఎగురుతుంది. ఒకేసారి ఎగిరిన వెంటనే మన షీరో మీద షించాన్ మీద పడకూడదని షీరో ఇలా ఎగురుతాడు. షీరోకి వెనకాల తగిలేస్తుంది, అదే అంటికిపోద్ది. అంటే హగ్గీస్ ఎలాగ వేసుకుంటప్పుడు ఉంటాం అలాగా ఫ్యాంట్ వేసుకుని ఉన్నట్టు ఉంటుంది అనమాట. సో ఆ బాంబుని ఎలా డీయాక్టివేట్ చేశారు, డీయాక్టివేట్ చేయడానికి వచ్చిన కష్టాలు ఏంటి అనేవి ఈ మూవీలో చూస్తారు మీరు. అండ్ చాలా బాగుంది, చెప్తున్నాను కదా. ఇది చెప్పడానికి మాట్లాడట్లేదు, ఎంత బాగుంది. మనం ఒకటి అనుకుంటే ఇది ఇంకోటి జరుగుతుంది, అలా ఉంటుంది మూవీ కూడా. ఇలాగా వెనకతలు అంటిపోద్ది, ఇలాగా ఫ్యాంట్ లాగా. తీయడానికి నాలా దంటాలు పడతారు. ఆ తీయడానికి వచ్చే ఎమోషన్స్ ఇవన్నీ చూస్తే మజా ఏడుస్తాడు గైస్, నిజంగా చెప్తున్నాను కదా. భూమి అంతమైపోతుందనేసి ఒకసారి ఏడుస్తాడు, అండ్ ఇంకోసారి ఏంటంటే పాపం షీరో అనేసి ఏడుస్తాడు. అది మాకు బాగా నచ్చింది. అండ్ షించాన్ కూడా ఎంత బాగా చేశాడంటే, నేను నా షీరోని నేను వదులుకోను అని అంటాడు, అది నాకు బాగా నచ్చింది. అండ్ షీరో మళ్ళీ తిరిగి వస్తాడు కదా, పైకి వెళ్ళి అది ఆ స్పేస్లోకి వెళ్ళి తీసేస్తానన్నారు కదా, వస్తాడు కదా అని అంటే, వస్తాడని అబద్ధం చెప్తారు. కాకపోతే స్పేస్లోకి వెళ్ళి పేల్చేద్దామని అనుకుంటారు ఆ బాంబుని షీరోతో పాటు. అక్కడి నుంచి చూడండి, ఇంకా షించాన్ అసలు ఎవ్వడు ఎలాగో డీయాక్టివేట్ చేస్తాడు అని చెప్పను, కానీ సినిమాలో చూడండి మీరు. అండ్ ఈరోజు నేను పెట్టడం మర్చిపోయాను గైస్ షార్ట్, సారీ. ఎందుకంటే మూవీ నేను చూద్దామని హడావిడిలో ఉన్నాను, కానీ షార్ట్ పెడదాం, అందరికీ అప్డేట్ ఇద్దాం అనేసి నాకు లేదు. లక్కన్ మీద తెలుగులో పెడతాను ఎప్పుడునా షార్ట్లు, అది లేదు. సో ఈరోజు ఈ మూవీ చూస్తాము నాకు ఒక ఆశ్చర్యం అయితే గురైంది. ఏంటంటే మనకి షించాన్ లెజెండ్ కాల్ డ్యాన్స్ అమిగో మూవీ కూడా వస్తుంది. అది ప్రోమో అనౌన్స్ చేశాడు. మీరు ఇప్పుడు సోనీ చూస్తే అందులో షించాన్ వస్తప్పుడు, యాడ్లో వస్తప్పుడు ప్రోమో వేస్తాడు. సో ఎప్పుడంటే 21 డిసెంబర్ 1 PM అయితే వస్తుందంటే 12:52 PMకి వస్తుంది అనగా. ఇదిగోండి ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు కూడా ప్రోమో వేసాడు. సో మీరు చూడండి, సోనీలో ఈ టైంకి డేట్కి వస్తుందని చూపిస్తాడు అక్కడ. సో మీరు నిజంగా ఆశ్చర్యపోతారు ఇన్ని రోజులుగా అని. కానీ ఇన్ని రోజులుగా అంటే ఆ మూవీ ఇంకా బాగుంటుంది, చాలా బాగుంటుంది. నేను డబ్బింగ్ మార్చేస్తారేమో అని అనిపిస్తుంది, ఎందుకంటే ప్రోమోలో వాయిస్ చేంజ్ అయ్యింది షించాన్ది. సో అందుకు. సో ఓవరాల్గా ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ వచ్చేసి 4/1/5. చాలా బాగుంది, ఎవరైనా చూడకపోతే చూసేయండి ఓకేనా. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా. బాయ్ బాయ్ గైస్, ఇంకొకరితో మేము వస్తా.